రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ జోరుగా జరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఇప్పటివరకు ఎంతమందికి పింఛన్లు పంపిణీ చేశారు? ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? వివరాలేంటి? సప్న, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా టెన్షన్ గా పింఛన్ అందించాలన్న కార్యక్రమానికి ఏదైతే ప్రభుత్వం ప్రారంభమైనప్పటి నుంచి కూటమి ప్రభుత్వం చేపట్టిందో దాన్ని క్రమం తప్పకుండా పాటిస్తూ వస్తున్నారు. ప్రతి నెల 1వ తేదీ ఉదయం 6 గంటల నుంచి పింఛన్ పంపిణీ కార్యక్రమం అనేది చేపడుతూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఉదయం 6 గంటల నుంచి స్వయంగా ముఖ్యమంత్రి కూడా ప్రతి నెల ఏదో ఒక జిల్లాలో స్వయంగా పాల్గొని పింఛన్ అందజేయడంతో పాటు ఎంపిక చేసుకున్న 2 నిరుపేద కుటుంబాలకు పింఛన్ అందజేయడంతో పాటు అక్కడ రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం, అలాగే అక్కడ స్థానిక సమస్యలు తెలుసుకోవడం వంటి కార్యక్రమాలు చేపడుతూ వస్తుంది. ఇందులో భాగంగా ఒకవేళ ఏదైనా 1వ తారీఖు నాడు ఆదివారం లేదా ఇతర సెలవు దినం వచ్చినా సరే ఒక రోజు ముందుగానే పింఛన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఇక్కడ ఆ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం 6 గంటల నుంచి పింఛన్ పంపిణీ కార్యక్రమం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు 19.26 లక్షల మందికి వరకు పింఛన్ అందజేయక ఇప్పటికీ 9 గంటల అయ్యే సమయానికి 20 లక్షల మందికి పైగా పింఛన్ అందినట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 42%, అలాగే శ్రీకాకుళం జిల్లాలో 41.91%, అలాగే బాపట్ల జిల్లాలో 41.3%, తిరుపతి జిల్లాలో 41%, విజయనగరం జిల్లాలో 40% మేర పింఛన్లు పంపిణీ చేశారు. పింఛన్ల పంపిణీకి దాదాపు 2,772 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మరి కాసేపట్లోనే బాపట్ల జిల్లాకు వెళ్తున్నారు. అక్కడ స్వయంగా ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం పర్యటన దృష్ట్యా ఈ ఇతరులకు పింఛన్ పంపిణీ చేసే ఇతర ప్రాంతాల్లో బాపట్ల జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీకి ఎలాంటి అడ్డంకులు లేకుండా అధికారులు ఇప్పటికే 40% పైగా ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమం అనేది పూర్తి చేశారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పరచూరు నియోజకవర్గంలోని కొత్తగొల్ల పాలనలో ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఏదైతే ఎంపిక చేసుకున్న 2 కుటుంబాల వద్దకు వెళ్లి ఆయన స్వయంగా పింఛన్లు అందజేసి వారి కష్ట నష్టాలు కూడా తెలుసుకుని వారికి ఏదో ఒక భరోసా అనేది ప్రభుత్వం తరఫున ఇవ్వనున్నారు. అలాగే అక్కడ ప్రజావేదిక ద్వారా రచ్చబండ కార్యక్రమం అనేది పింఛన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి ప్రతి నెల నిర్వహిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా రచ్చబండ నిర్వహించి ఏదైతే ప్రభుత్వ లక్ష్యాలు చెప్పడం, అలాగే అక్కడి నుంచి సమస్యలు తెలుసుకోవటం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆ తర్వాత కూడా పార్టీ కార్యకర్తలతో విడిగా సమావేశం కానున్న సీఎం అక్కడ జిల్లాలో నెలకొన్న స్థానిక పరిస్థితులు, అలాగే పార్టీ పరంగా రాజకీయంగా ఉన్న అంశాలను కూడా తెలుసుకుని ఆ పార్టీ శ్రేణులకు కూడా దిశానిర్దేశం చేయనున్నారు. మొత్తంగా జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడల్లా అటు ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు ఇటు రాజకీయంగా పార్టీలో ఉన్న లోటుపాట్లు అవి ఇక్కడ తెలుసుకుని ఎక్కడికక్కడ సమస్య పరిష్కారం తీసుకుని ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారు. ధన్యవాదాలు కృష్ణ.